కేవలం చూసినంత మాత్రానే వారి కనుదృష్టి వల్ల సర్వం నాశనం అవుతుంది. అలాంటి రాక్షసులు మన పురాణాలలో ఉన్నారు. బండాసురుడు అనే రాక్షసుడు లలితాదేవి మీదికి యుద్ధానికి వెళ్లే సమయంలో చూపుకు సంబంధించిన రాక్షసులందరినీ లలితాదేవి శక్తి సేనల మీదికి యుద్ధానికి పంపించాడు. ఈ రాక్షసులు ఎవరినైతే చూస్తారో వారు అలాగే స్తంభంలా నిలిచిపోతారు. అయితే ఈ రాక్షసులందరినీ తిరస్కరిణికా దేవి ఓడించి సంహరించింది. అయితే ఈ తిరస్కరిణికా దేవి వారాహి దేవికి అంగదేవత. ఈ తిరస్కరిణికా దేవిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి నరదృష్టి, దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే తిరస్కరిణికా దేవి గురించి, అమ్మవారి కథ గురించి ఎవరైతే వింటారో వారికి మన చుట్టుపక్కల నుండి వచ్చే నరదృష్టి, దృష్టి దోషాలు, చెడు ప్రయోగాలు అన్నీ తొలగిపోతాయి. ఈ అమ్మవారి కథను మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఆసక్తి ఉన్నవారు కింద లింక్ క్లిక్ చేసి చూడండి.